ఓ కృష్ణ భక్తుని కథ. చాలా కాలం క్రితం ప్రవచనంలో విన్న కథ. కథ కాదులే, నిజంగా జరిగిన విషయం. ఓ సాధకుడు చాలా క్రమశిక్షణ కలిగిన వాడు, భక్తుడు. ముఖ్యంగా భగవంతుణ్ణి కృష్ణుడిగా పూజించడం, అర్చించడం ఇష్టం. గురువుగారు ఈయన భక్తి చూసి కృష్ణ మంత్రం ఉపదేశం చేశారు. ఓ సంవత్సరం బాగా నిష్టగా జపం చెయ్యి, స్వామి కరుణించి దర్శనం ఇస్తాడని చెప్పాడు. సరే, మన సాధకుడు చాలా శ్రద్ధగా నియమాలతో భక్తితో జపం చేస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి. సంవత్సరం పూర్తయింది. అబ్బే, ఏమీ తేడా కనబడడం లేదు. ఈయన ఓపిక పట్టాడు. ఎన్నాళ్ళైనా ఏమీ తేడా లేదు. రాను రాను శ్రద్ధ సన్నగిల్లుతుంది, అసహనం పెరుగుతుంది. తన కృషి లోపం ఎక్కడ లేదే, అసలు మంత్రం సరైందేనా? నడుస్తుంటే చెప్పు తెగింది. ఏం జీవితం, ఏది కలిసి రావడం లేదు. చెప్పులు కుట్టే పెద్దాయన అక్కడే ఉన్నాడు. కాస్త కుట్టివయ్యా అన్నాడు. పెద్దాయన నవ్వాడు. అప్పుడే భోజనం అయినట్లుంది. మెల్లగా ఏదో కూనిరాగం తీస్తూ సంచిలో నుంచి తమలపాకులు తీశాడు. మెల్లగా కడిగాడు, తుడిచాడు, సున్నం రాశాడు. తొడిమలు తీసి వక్కల కలిపి బుగ్గనెట్టి అనులు అరమెడుపులవ్వగా కూని రాగం కొనసాగించాడు. మన సాధకుడికి ఒళ్ళు మండిపోయింది. ఏమయ్యా, నేను కనబడడం లేదా? అంత పొగరా? గుడ్లు ఎర్ర చేశాడు. అయ్యో స్వామి, తొందర ఎక్కువయ్యా పంతులు, అసలు ఓపిక లేదు. అందుకే 2 ఏళ్లు కష్టపడినా కృష్ణుడి దర్శనం కలగలేదు. మన సాధకుడికి కళ్ళు తిరిగాయి. ఎవరైనా కృష్ణుడే ఇలా వచ్చాడా? పెద్దాయన కాళ్ళ మీద పడ్డాడు. పెద్దాయన కంగారు పడ్డాడు. అయ్యో, ఇదేమిటయ్యా, నాకు ఏమి మహిమలు లేవు. మరి ఎలా చెప్పావు? ఎవరికి తెలియని నా సాధన గురించి. చాలా బలవంతం చేశాక పెద్దాయన చెప్పాడు. నా దగ్గర కన్న పిశాచి ఉంది. అది ఎదుటివాడి మనసులో విషయం చెబుతుంది అన్నాడు. కృష్ణ మంత్రం ఎలాగో పట్టనివ్వలేదు. కనీసం ఈ కన్న పిశాసి మంత్రమైనా ఇయ్యవయ్యా బతిమలాడాడు. నీకు నేను మంత్రం ఇవ్వడమేంటయ్యా పంతులువి? బలవంతం మీద మంత్రం మించి 2 నెలలు చేయవయ్యా, వసపడి ఫలిస్తుంది. ఈయన 2 నెలలు కష్టపడి జపం చేశాడు. అబ్బే, లాభం లేదు. ఈసారి కోపం పట్టలేకపోయాడు. కర్ర తీసుకొని కొట్టడానికి వెళ్ళాడు. కోపడకయ్యా పంతులు, ఆ కన్న పిశాచి నా దగ్గరకొచ్చి గొడవ చేసింది. ఆ పంతులకి ఎందుకు ఇచ్చావయ్యా? ఆయన చుట్టూ చిన్ని కృష్ణుడు తిరుగుతూనే ఉన్నాడు. ఎలా గెలను అంది అయ్యా. మన సాధకుడికి కళ్ళ నీళ్లు తిరిగాయి. మరింత నిష్ఠతో, శ్రద్ధతో, నమ్మకంతో జపం చేసి తరించాడు. ఆయనే మధుసూదన సరస్వతి. నమ్మిన వారిని దేవుడు వదరుడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.